Hello guys, today topic about what is implant. This is Dr. Lakshmi from Elden Dental Hospital, Banjara Hills branch. సో ఇంప్లాంట్ అంటే ఏంటి? ఇంప్లాంట్ వల్ల యూజెస్ ఏంటి? ఇంప్లాంట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ అని చాలా మందికి ఒక డౌట్ ఉంటది. సో ఇంప్లాంట్ వచ్చేసరికి గుడ్ ఆప్షన్. సో చాలా మందికి ఇప్పటి నుంచి చిన్న ఏజ్ నుంచి టూత్ మిస్సింగ్ అన్నవి ఉంటున్నాయి. సో మనకేంటంటే ఇంప్లాంట్‌లో వచ్చేసరికి చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. బట్ అదంతా డిఫరెంట్ టాపిక్. సో ఈ ఇంప్లాంట్స్ వచ్చేసరికి మనకి 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ఇంప్లాంట్ అండ్ స్క్రూ లోపల ఏదైతే మనం లోపల బోన్ లోపల వేస్తామో దాన్ని ఇంప్లాంట్ స్క్రూ. అండ్ దానిపైన వచ్చేసరికి సెకండ్ స్టేజ్ అని చెప్తాము. అది వచ్చేసరికి అబాట్మెంట్ అంటాం. అండ్ దాన్ని స్కాన్ చేసి మనం క్యాప్ ఇస్తాము. సో ప్రొసీజర్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసరికి మనం సిటీ స్కాన్ ఒకటి తీస్తాము. అంటే లోపల బోన్ ఎలా ఉంది? ఏంటి సిట్యుయేషన్ అన్నది. సో బోన్ బట్టి ఇంప్లాంట్ సైజ్ అన్నది కూడా మనకి ఉంటది. సో ఇంప్లాంట్ వేస్తాం ఫస్ట్. దాని తర్వాత వచ్చేసరికి ఒక 3 మంత్స్ మనం వెయిట్ చేయాల్సొస్తది. సో 3 మంత్స్ ఎందుకు వెయిట్ చేయాలి అంటే మనం వన్స్ ఇంప్లాంట్ లోపల వేసిన తర్వాత దాని చుట్టూ బోన్ అన్నది మనకి ఫార్మ్ అవ్వాలి. సో దాన్ని మనం ఆస్టియో ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అని అంటాము. సో ఈ ఆస్టియో ఇంటిగ్రేషన్ ప్రాసెస్ జరగడానికి మనకి అట్‌లీస్ట్ 3 మంత్స్ టైం పడుతుంది. సో వన్స్ ఈ స్క్రూ వేసిన తర్వాత దాని చుట్టూ ఫార్మ్ అవ్వడానికి 3 మంత్స్. సో దాని తర్వాత మనం సెకండ్ స్టేజ్ అపార్ట్‌మెంట్ వేసి దాన్ని స్కాన్ చేసి దాని తర్వాత క్యాప్ ఇస్తాము. ఇది ప్రొసీజర్ ఉంటుంది. సో దీనివల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ వచ్చేసరికి మనకి నేచురల్ టూత్‌లోనే ఫోర్స్ అన్నది ఇస్తది. ఇన్ కేస్ మనం బ్రిడ్జ్ లాగా ఇలాగేమన్నా ఇచ్చాము అనుకోండి కరెక్ట్ ఫోర్సెస్ అన్నది పడదు. ఇన్ కేస్ ఇంప్లాంట్ అనుకోండి నేచురల్ టూత్‌కి ఎంత ఫోర్స్ అయితే పడుతుందో సేమ్ యాస్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది అండ్ కంఫర్ట్‌గా కూడా ఉంటుంది. ఇన్ కేస్ మనం పెట్టుకునే డెంచర్స్ కానీ లేకపోతే క్యాప్స్ కానీ ఇలాంటివి చేస్తూ ఉంటే మనం డెంచర్స్ అన్నది తీసుకొని పెట్టుకుంటూ ఉంటే లోపల బోన్ అన్నది అరిగిపోతూ ఉంటది. సో ఇంప్లాంట్ అనేది మనకి లైఫ్ టైమ్ అనేది వచ్చేస్తది. అండ్ ఎకనామికల్‌గా కూడా మనకి ఇంప్లాంట్ అనేది బెస్ట్ ఆప్షన్. అండ్ మీరెప్పుడైతే తింటున్నారో ఈక్వల్ ఫోర్సెస్ పడతాయి కాబట్టి సో మిగతా టూత్‌కి కూడా ప్రాబ్లమ్ అనేది రాదు. అండ్ బ్రిడ్జ్ వచ్చేసరికి మనకి బ్రిడ్జ్ ఏంటంటే పక్కనున్న టూత్‌కి, ఈ పక్కనున్న టూత్‌కి మనం కట్ చేసి మనం ప్రిపరేషన్ చేసి మనం క్యాప్స్ అనేది ఇస్తాము. సో ఇంప్లాంట్ ఏమవుతుంది అంటే సింగిల్ ఇంప్లాంట్ వేసి దానిపైన క్యాప్ ఇస్తాం. సో పక్కన అడ్జస్టెంట్ టూత్‌ని మనం డ్యామేజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఇంకా ఇంప్లాంట్‌లో ఏం బెనిఫిట్స్ ఉంటాయంటే మనకి క్యావిటీ అనేది రాదు. 0% ఆఫ్ క్యావిటీ. ఇన్ కేస్ మీరు బ్రిడ్జ్ చేశారు అనుకోండి, పక్కనున్న టూత్‌కి క్యావిటీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో ఇంప్లాంట్‌లో ఏంటంటే మనకు ఆ ఛాన్సెస్ ఉండదు. సో 0 క్యావిటీ ఉంటది. సో మన గుడ్ ఓరల్ హైజీన్ అనేది మెయింటెన్స్ అవుతుంది. సో ఇది ఇంప్లాంట్‌కున్న బెనిఫిట్స్. సో దీనిపైన మీకేమైనా డౌట్ కానీ, అపాయింట్‌మెంట్ ఏదైనా కావాలి అంటే స్క్రీన్ పైన నెంబర్‌కి కాల్ చేయండి. థాంక్ యూ.